Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce, Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Financial Accounting 1. Our today's topic is Bank Reconciliation Statement. Bank నిల్వల సమన్వయ పట్టిక. సాధారణంగా మనము వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు కార్యకలాపాలన్నీ క్యాష్ తో కాకుండా కొన్ని బ్యాంక్ ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలా బ్యాంక్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ లో మన ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా మనం కూడా మన క్యాష్ బుక్ లో ఎప్పటికప్పుడు 3 వరుసల నగదు పుస్తకం కానీ 2 వరుసల నగదు పుస్తకం కానీ రాసుకుంటుంటాం కదా. అందులో బ్యాంక్ కి సంబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తూ ఉంటాం కదా. అలా నమోదు చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఒక విధంగా, బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ ఇంకొక విధంగా అలా ఉండటము జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అక్కడ ఆ తేడాలు ఎందుకు వచ్చినాయి అనేది కనుక్కోవడము, ఆ కనుక్కున్న తర్వాత వాటిని సమన్వయం చేయడం కోసం మళ్ళీ కొత్త స్టేట్మెంట్ ని తయారు చేయడము జరుగుతుంది. అలా తయారు చేయబడే స్టేట్మెంట్ ని మనం ఏమంటున్నామంటే బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అంటున్నాం. ఓకే, బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అంటున్నాం. బ్యాంక్ లో ఖాతా ప్రారంభించే సమయంలో బ్యాంక్ వారు మనకి పాస్బుక్ ఇస్తారు కదా. దాంట్లో మనం ఎప్పటికప్పుడు వివరాలని నమోదు చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే పాస్ పుస్తకము మరియు నగదు పుస్తకం రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎందుకు వస్తాయి, ఆ వ్యత్యాసాలు రావడానికి గల కారణాలు ఏంటి చూద్దాం. నగదు పుస్తకంకి మరియు పాస్ పుస్తకంకి మధ్య నిల్వల్లో తేడాలకి కారణాలని తెలుసుకుంటేనే కదా మనం బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిని తయారు చేస్తాం. అందుకని అలా తేడాలు రావడానికి గల కారణాలు ఏంటో కనుక్కున్నారు. ముఖ్యమైన కారణాలు ఏంటో చూద్దాం. అందులో ఒకటి, ఫస్ట్ నగదు పుస్తకంలో పద్దు రాసి పాస్ పుస్తకంలో పద్దు రాయకపోవడం. అంటే నగదు పుస్తకంలో ఎంట్రీ రాస్తాం కానీ దాన్ని పాస్బుక్ లో ఎంటర్ కాకపోవడం వల్ల డిఫరెన్స్ వస్తుంది. రెండవది, పాస్బుక్ లో రాస్తాము కానీ అది నగదు పుస్తకంలో రాయం. అలాంటి పొరపాట్ల వల్ల మనకు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పుస్తకంలో రాస్తున్నాము, ఇంకో పుస్తకంలో రాయట్లేదు. అలా రాయకపోవడం వల్ల వచ్చే తేడా కారణాల్లో అదొకటి. అయితే ఈ సందర్భాల్లో ఎలాంటివి వస్తాయి అనేది పాయింట్ వైజ్ గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో అంటే జారీ చేసిన చెక్కులు ఇంకను చెల్లింపుకు బ్యాంకులో దాఖలు కాకపోవటము. ఇది ఏంటంటే, మనము చెక్కుని జారీ చేస్తాం, ఇస్తాం. జారీ చేయటం అంటే ఇష్యూ చేయటం, ఒకరికి ఇవ్వటం. ఎవరి దగ్గరైనా మనం సరుకు కొన్నప్పుడు కానీ, లేదా ఇంకెవరికైనా నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ, అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము, చెక్కు జారీ చేస్తాం. చెక్కు జారీ చేస్తాం. చెల్లింపులు చేయడానికి వర్తకుడు ఎప్పుడైనా చెక్కులను జారీ చేసినట్లయితే అతను వెంటనే నగదు పుస్తకంలో క్రెడిట్ పద్దును రాసుకుంటాడు. అవునా? అయితే బ్యాంకు వారు మాత్రం అవి చెల్లింపునకు వచ్చి వాస్తవంగా చెల్లించినప్పుడు మాత్రమే పద్దు రాస్తారు. ఈ మధ్య కాలంలో మనము నగదు పుస్తకం పాస్బుక్ లో పోల్చినట్లయితే ఆ రెండింటిలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీరు ఒక సరుకు కొన్నారు. మీ సరుకు కొన్నప్పుడు అక్కడ డబ్బులు ఇవ్వకుండా చెక్ ఇచ్చేసి వచ్చారు. చెక్ ఇచ్చినప్పుడు మీ దృష్టిలో మీరు డబ్బులు ఇచ్చినట్లే కదా. అలా మీరు డబ్బులు ఇచ్చినట్లుగా భావించేసి మీ క్యాష్ బుక్ లో ఏం చేస్తారు, క్రెడిట్ రాసేసుకుంటారు. అవునా? అలా మీరు క్రెడిట్ రాస్తారు కానీ
బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు దాన్ని చెల్లించినట్టుగా రాసుకుంటారు అంటే మీరు ఎవరికైతే వర్తకుడికి చెక్ ఇచ్చారో అతను ఆ చెక్ తీసుకొని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే అప్పుడు బ్యాంక్ వాళ్ళకి పేమెంట్ చేసే టైంలో వాళ్ళు దాన్ని చెల్లింపుగా డెబిట్ వైపున రాసుకుంటారు బ్యాంక్ లో పాస్బుక్ లో ఈ మధ్య ఇదంతా జరగడానికి 2-3 రోజులు టైం పడుతుంది కదా కొన్ని సందర్భాల్లో 10-15 డేస్ కూడా పట్టవచ్చు అలా ఆ కాల వ్యవధి ఏదైతే ఉందో మధ్యలో ఉన్న కాల వ్యవధి ఏదైతే ఉందో ఆ కాల వ్యవధిలో మనము నగదు పుస్తకంని పాస్ పుస్తకంని పోల్చి చూసినట్లయితే డిఫరెన్స్ వచ్చే అవకాశం మనకి కనబడుతుంది అన్నమాట ఓకే అర్థమైందా మనం ఇప్పుడు ఇక్కడ వెరీ సింపుల్ మనం చెక్ ఇవ్వగానే క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తున్నాం అప్పుడు మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువ కనిపిస్తుంది కానీ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు రాస్తున్నారు మనం ఏ వ్యక్తికి అయితే ఇచ్చినామో ఆ వ్యక్తి బ్యాంకుకి వచ్చి ఆ చెక్ బ్యాంక్ లో వేసి దానిపైన క్యాష్ ని తీసుకుంటున్నప్పుడు మాత్రమే వాళ్ళు అది చెల్లింపు అయినట్లుగా చెల్లింపు చేసి బ్యాలెన్స్ ని తక్కువ చేసి చూపిస్తారు అప్పటిదాకా మన దగ్గర మాత్రం మన దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గదు బ్యాంక్ లో వాళ్ళు తగ్గించరు అలాంటి సందర్భాల్లో అది మనకి డిఫరెన్సెస్ ని చూపిస్తూ ఉంటుంది రెండవది ఏంటంటే డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకనూ వసూలు కాకపోవటం ఇది కూడా ఇందాకనేమో మనం ఇంకొకరికి చెక్ ఇస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకు ఒక చెక్ వచ్చింది చెక్ రాగానే లేదంటే నువ్వు సరుకు అమ్మినప్పుడు నువ్వు సరుకు అమ్మినప్పుడు కొన్న వ్యక్తి నీకు చెక్ ఇచ్చాడు ఇవ్వగానే నువ్వు క్యాష్ వచ్చినట్లుగా నగదు పుస్తకంలో డెబిట్ లో రాసేస్తున్నావు కానీ నీ దగ్గర ఇమీడియట్ గా క్యాష్ వస్తుందా రాదు ఎప్పుడు వస్తుంది నువ్వు చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బును వసూలు చేసినప్పుడే నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు అవునా అప్పుడే నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో డిఫరెన్స్ వస్తుంది బ్యాలెన్స్ పెరుగుతుంది అంతవరకు క్యాష్ బుక్ లో మాత్రమే బ్యాలెన్స్ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో మనం బ్యాంకు నిల్వని తర్వాత నగదు నిల్వని పోల్చినట్లయితే డిఫరెన్స్ వచ్చే అవకాశం మనకి ఉంటుంది మూడవది ఏంటంటే పెట్టుబడులు మరియు పెట్టుబడుల మీద వడ్డీ మరియు డివిడెండ్ మనము పెట్టుబడులు పెట్టుకుంటాం ఇతరుల దగ్గర పెట్టుబడి పెడుతున్నాం డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం లేదా వాటాలను కొంటున్నాం ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే మనకి వాళ్ళు రిటర్న్ గా వడ్డీ ఇస్తారు వాటాలను కొన్నట్లయితే డివిడెండ్ వస్తుంది ఇలా ఈ పెట్టుబడుల పైన వడ్డీని డివిడెండ్లను మనం ఏం చేస్తాము పాస్ పుస్తకంలో క్రెడిట్ చేసి నగదు పుస్తకంలో నమోదు చేయకపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీటిని మనం బ్యాంకు అప్పగించాం వాటి వసూల్ని బ్యాంక్ చూసుకుంటుంది బ్యాంక్ వసూలు చేసింది బ్యాంక్ అకౌంట్ లో లేదంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో వేశారు మనకు ఆ విషయం తెలియదు కాబట్టి మనం దాన్ని నగదు పుస్తకంలో నమోదు చేయలేదు అంటే కేవలం ఇక్కడ ఏమవుతుంది పాస్బుక్ లో మాత్రమే నమోదవుతుంది ఎందుకంటే మనకి ఇంకా డబ్బులు వచ్చిన విషయం మనకు తెలియకపోవటం వల్ల మనం నగదు పుస్తకంలో బ్యాలెన్స్ లో డిఫరెన్స్ ని చూపించుకోలేదు కేవలం క్యాష్ బుక్ లో పాస్బుక్ లో మాత్రమే అది నమోదై ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఛార్జీలు ఓవర్ డ్రాఫ్ట్లపై వడ్డీ బీమా ప్రీమియం మొదలైన అంశాలు ఇవన్నీ కూడా బ్యాంక్ వారు మనకు విధించే ఛార్జ్లు అంటే ఖర్చులు అని చెప్పవచ్చు సింపుల్ గా మన బ్యాలెన్స్ ని తగ్గించే అంశాలు పెట్టుబడుల పైన వడ్డీ మన బ్యాలెన్స్ ఎలాగైతే ఇంప్రూవ్ చేస్తుందో అట్లానే ఈ వడ్డీ డివిడెండ్ వీటన్నిటి వల్ల ఈ బ్యాంక్ ఛార్జీలు వీటన్నిటి వల్ల మన డబ్బులు తగ్గిపోతాయి మన డబ్బులు తగ్గిపోయినప్పుడు ఎక్కడ బ్యాంక్ లో తగ్గిపోయాయి కానీ మనకు ఆ విషయం తెలియదు కాబట్టి మనం దాన్ని నమోదు చెయ్యలేదు అలా మనం నమోదు చెయ్యకపోవటం వల్ల మన దగ్గర బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది బ్యాంక్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది
అప్పుడు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారస్తుడి బ్యాంక్ ఖాతాలో ఖాతాదారులు మొత్తంను నేరుగా డిపాజిట్ చేసినట్లయితే, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీకు మీ ఒక కస్టమర్ దగ్గర నుండి డబ్బులు రావాల్సింది ఉంది. మీ కస్టమర్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసేసారు. బ్యాంక్ లో డబ్బులు వేసినప్పుడు బ్యాంక్ లో నిల్వ పెరుగుతుంది కదా, ఈ విషయం మనకు తెలియదు కాబట్టి మనం నగదు పుస్తకంలో నమోదు చేసుకోలేదు. అంటే ఇక్కడ ఏం జరిగింది, బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరిగింది, నగదు పుస్తకంలో బ్యాలెన్స్ తగ్గింది. ఎందుకంటే ఆ డిపాజిట్ చేసిన ఖాతాదారుడు డిపాజిట్ చేసిన విషయం మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని నమోదు చెయ్యలేదు. అందువల్లనే నగదు పుస్తకంలో పాస్ పుస్తకంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను నగదు పుస్తకంలో నమోదు కాకపోవటం. డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను నగదు పుస్తకంలో నమోదు కాకపోవటం. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనము డిపాజిట్ చేసాం, మనకు ఒక చెక్ వచ్చింది. ఆ వచ్చిన చెక్కుని నార్మల్ గానైతే మనం ఏంటంటే నగదు పుస్తకంలో నమోదు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది, నమోదు చేయటం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా నమోదు చేయటం మర్చిపోయినప్పుడు ఆ బ్యాంక్ చెక్కుని డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తాం. నమోదు చేయకుండానే డైరెక్ట్ గా బ్యాంక్ లో అకౌంట్ లో వేసేస్తున్నాం. అప్పుడు ఏమైతుంది, బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరుగుతుంది, క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ తగ్గుతుంది. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, క్యాష్ బుక్ యొక్క బ్యాలెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ నగదు పుస్తకం మరియు పాస్ పుస్తకం యొక్క విలువల వివరాలను లెక్కలో ఇచ్చినప్పుడు అసలు ఈ రెండు పుస్తకాలు ఒకే కాలానికి చెందినవా లేక వేర్వేరు కాలాలకు చెందినయా చూడాలి. చూసి ఒకే కాలానికి చెందినట్లయితే ఒక విధంగా ఉన్న అంశాలను పరిగణించరాదు. అంటే రెండు పుస్తకాల్లో ఒకే విధంగా కనిపించని అంశాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, అంటే దాన్ని దీన్ని సరిపోల్చి దాంట్లో తేడాగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక 7th పాయింట్ చూడండి. సెవెంత్ పాయింట్ వచ్చేసి నగదు పుస్తకంలో డెబిట్ వేసిన చెక్కులను బ్యాంకుకు పంపించకపోవటం. నగదు పుస్తకంలో డెబిట్ చేసిన చెక్కులను బ్యాంకుకు పంపించకపోవటం. ఇక్కడ ఏం చేస్తున్నాము, చెక్ వచ్చినప్పుడు మనం నగదు పుస్తకంలో డెబిట్ లో రాసేస్తాం వచ్చినట్టుగా, కానీ వసూలు కోసం బ్యాంకుకు పంపించడం మర్చిపోయినాం. అలా వసూలు కోసం బ్యాంకు పంపించినప్పుడు బ్యాంకు వసూలు చేయదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. కేవలం నగదు పుస్తకంలోనే మనం వచ్చినట్టుగా రాస్తున్నాం కాబట్టి నగదు పుస్తకం బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇలా రెండింటిలో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నగదు పుస్తకంలో మరియు పాస్ పుస్తకంలో. ఇప్పుడు ముఖ్యంగా క్లియర్ గా అర్థమై ఉంటాయి మీకు అన్ని కూడా. డిఫరెన్సెస్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది. ఒక
ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం వాటిని మనం. ఫస్ట్ వన్ ఏంటంటే జారీ చేసిన చెక్కులు ఇంకను చెల్లింపుకు బ్యాంకులో దాఖలు కాకపోవటం. మనం జారీ చేసినాము, బ్యాంకు కూడా పంపించినాం, కానీ బ్యాంకులో డబ్బులు పోలేదు అని అర్థం. రెండవది డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను వసూలు కాకపోవటం. మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసేసాం, కానీ అవి ఇంకా బ్యాంక్ లో వసూలు కాలేదు. పెట్టుబడుల మీద వడ్డీ డివిడెండ్, ఇది మనకి ఆదాయం. ఈ ఆదాయం మనకి ఎక్కడ వచ్చింది? డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చింది. అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఈ విషయం మనకు తెలియదు కాబట్టి మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాంక్ ఛార్జీలు, ఓవర్ డ్రాఫ్ట్ల పైన వడ్డీ, బీమా ప్రీమియం, ఇలాంటివన్నీ కూడా కేవలం ఇవన్నీ కూడా ఖర్చులే. బ్యాంక్ లో మనకి ఖాతాకి సంబంధించిన ఖర్చులు. ఇవన్నిటి వల్ల కూడా ఏమవుతుంది? బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ గా వీటిని మన అకౌంట్ లో కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకోవటం వల్ల బ్యాంక్ యొక్క నిల్వ తగ్గిపోతుంది. ఈ విషయం మనకు తెలియదు కాబట్టి క్యాష్ బుక్ లో ఆ నిల్వ తగ్గించకుండా ఉంటుంది. తగ్గించకుండా ఉండకపోవడం అంటే పెరిగినట్లే కదా, అలా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారస్తుడి బ్యాంకు ఖాతాలో ఖాతాదారులు మొత్తంను నేరుగా డిపాజిట్ చేసినట్లయితే, వ్యాపారస్తుడి బ్యాంకు ఖాతాలో ఖాతాదారులు మొత్తంను నేరుగా డిపాజిట్ చేసినట్లయితే, అలా డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ ఖాతాలో ఖాతాదారులు డిపాజిట్ చేశారు కాబట్టి బ్యాంక్ లో మాత్రమే బ్యాలెన్స్ పెరుగుతుంది. మనకు ఆ విషయం తెలియదు కాబట్టి క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను నగదు పుస్తకంలో నమోదు కాకపోవటం. డిపాజిట్ చేయటము అంటే బ్యాంక్ లో వేస్తున్నామని అర్థం. బ్యాంక్ లో డబ్బులు వేసినప్పుడు నార్మల్ గా మనం ఏం చేస్తాము? క్యాష్ బుక్ లో కూడా పెరిగినట్టుగా చూపిస్తాం. కానీ బ్యాంక్ వాళ్ళు ఇంకా వాటిని వసూలు చేయలేదు, డబ్బులు రాలేదు. అలాంటి సందర్భంలో డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను నగదు పుస్తకంలో నమోదు చేయకపోవడం. డిపాజిట్ చేసాము అంటే డైరెక్ట్ గా బ్యాంక్ కి పంపించినాం, నగదు పుస్తకంలో దాన్ని రాయటం మర్చిపోయినాం. నగదు పుస్తకంలో రాయలేదు అంటే నగదు పుస్తకం నిల్వ తగ్గుతుంది, పాస్బుక్ నిల్వ పెరుగుతుంది. ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నగదు పుస్తకంలో డెబిట్ చేసిన లెక్కలను బ్యాంకుకు పంపించకపోవటం. నగదు పుస్తకంలో డెబిట్ చేసిన చెక్కులను బ్యాంకుకు పంపించకపోవటం. నగదు పుస్తకంలో డెబిట్ చేసినాము అంటే వచ్చినట్లు, డబ్బులు వచ్చినట్లుగా రాసుకున్నాం చెక్కుల ద్వారా, కానీ ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో క్యాష్ అవ్వలేదు కాబట్టి అక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ పెరుగుతుంది. ఇలా మనకి రెండింటిలో డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అనేది చూపించారు చూడండి. ఫస్ట్ మనం బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టీని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి చూద్దాం. ఈ పట్టీని ఏదైనా ఒక రోజు మాత్రమే తయారు చేయాలి. ఇది
నెల లేదా సంవత్సరానికి కావచ్చు. ఒక నెల రోజులకి సంబంధించిన అంశాలతో బ్యాంక్ నిల్వ సమన్వయ పట్టీ చేయొచ్చు. ఒక సంవత్సరానికి సంబంధించిన అంశాలతో కూడా బ్యాంక్ నిల్వ సమన్వయ పట్టీని చేయొచ్చు. అంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, ఆ రెండు పుస్తకాల మధ్య వచ్చిన తేడా ఏంటి, దానికి గల కారణాలు ఏంటి తెలుసుకుంటున్నాం అంతే. తెలుసుకుని వాటిని సరి చేసుకుంటున్నాం. ఓకే, అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఏదో ఒక్క రోజు మాత్రమే పూర్తి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక పట్టీ మాత్రమే, ఖాతా కాదు. ఈ పట్టీలో కొన్ని వ్యవహారాలను కలపవలను, కొన్ని వ్యవహారాలను తీసివేయవలను. కొన్ని కలుపుతాం, కొన్ని తీసేస్తాం. నగదు చిట్టాలో లేదా పాస్బుక్ లో నమోదు చేయనవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఎలాంటివి మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క బ్యాంకు సమన్వయ పట్టీని మాత్రమే తయారు చేసి ఒక పట్టికను తయారు చేస్తాం, ఖాతా కూడా కాదు. పట్టికను తయారు చేసి కొన్ని వ్యవహారాలను కలుపుతాం, కొన్ని వ్యవహారాలను తీసేస్తాం. తర్వాత లెక్క చేసే ముందు పాస్బుక్ నిల్వ లేదా నగదు చిట్టా నిల్వ ఇచ్చారో లేదో చూసుకోవాలి. అది లేకుండా మనం ఏమి చేయలేము. మళ్ళీ ఆ నిల్వని చెక్ చేసేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఇది ఒక పట్టిక మాత్రమే. పట్టిక కాబట్టి ఖాతాకు ఉండే రూల్స్ దీనికి ఏవి ఉండవు. లెక్క చేసే ముందు పాస్బుక్ నిల్వ లేదా నగదు పుస్తకం నిల్వ తెలుసుకోవాలన్నాం కదా. ఆ నిల్వ అనుకూల నిల్వ ఉందా లేదా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉందా అనేది కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. బుక్ నిల్వ ఇచ్చారు కానీ అది అనుకూల నిల్వ ప్రతికూల నిల్వ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెక్కలో ఇచ్చిన నిల్వలను ప్రారంభ నిల్వగా తీసుకోవాలి. ఈ నిల్వకు కూడికలు తగ్గింపులు చేసి తర్వాత కాలానికి చెందిన రెండో పుస్తకంని నిల్వను ఇవ్వచ్చు. రెండో పుస్తకం నిల్వ వచ్చేసింది. ఇచ్చిన నిల్వ తక్కువగా ఉండి రావాల్సిన నిల్వ ఎక్కువగా ఉంటే కలపాలి. ఇచ్చిన నిల్వ ఎక్కువగా ఉండి రావాల్సిన నిల్వ తక్కువగా ఉంటే తీసివేయాలి. లెక్కలో నగదు పుస్తకం నిల్వ ఉంచినట్లయితే మనం పాస్ బుక్ నిల్వను కనుగొనవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేసేటప్పుడు నగదు పుస్తకంను అనుకూల నిల్వతో ప్రారంభిస్తే కలవవలసినవి కలపగా వచ్చిన మొత్తం నుండి తగ్గించవలసిన మొత్తంను ఎక్కువగా ఉంటుంది. అప్పుడు తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం తగ్గించి వచ్చిన దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ నిల్వగా జమ చేసి భావించాలి. అట్లనే ఓవర్ డ్రాఫ్ట్ నిల్వతో ప్రారంభించి కూడాల్సినవి కూడితే దాని నుండి తగ్గించవలసిన మొత్తం ఎక్కువగా ఉంటే ఆ తేడాను అనుకూల నిల్వ అనటం జరుగుతుంది. తర్వాత బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేసేటప్పుడు నగదు పుస్తకం అనుకూల నిల్వతో ప్రారంభిస్తే కావలసినవి కలపగా వచ్చిన మొత్తం నుండి తగ్గించవలసిన మొత్తం ఎక్కువగా ఉంటే అప్పుడు తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం తగ్గించి వచ్చిన దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ నిల్వగా భావిస్తాం. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ నిల్వతో ప్రారంభించి కూడవలసినవి కూడితే దాని నుండి తగ్గవలసినవి
మొత్తం ఎక్కువగా ఉంటే ఆ మొత్తంను ఆ తేడాను అనుకూల నిల్వగా భావించగలను. ఓకే. నెక్స్ట్ మార్చ్ 24 ఒక ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసిన చెక్కు మార్చ్ 30వ తేదీన అనాదరించబడింది. అప్పుడు అవసరమైన పద్దును పాస్ పుస్తకంలో అదే రోజున రాయటం జరుగుతుంది. మార్చ్ 31న బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి తయారు చేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక లెక్క చూద్దాం, చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 31/12/2013 తేదీన సతీష్ యొక్క నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ 28,000. కానీ అది పాస్బుక్ నిల్వతో ఏకీభవించలేదు. రెండు పుస్తకాలను సరిపోల్చి చూడగా ఈ క్రింది వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ మనం అన్నిటికంటే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అనుకూల నిల్వ లేదు, ప్రతికూల నిల్వ, అన్ఫేవరబుల్. ఓకే, బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్ కాదు, అన్ఫేవరబుల్ ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ. అంటే ట్రాన్సాక్షన్స్ ని కరెక్ట్ గా ఆలోచించి చేసుకోవాలి. డిసెంబర్ 26 తేదీ 4 చెక్కులు రూపాయలు 12,000, రూపాయలు 14,000, రూపాయలు 8,000, రూపాయలు 9,000 బ్యాంకుకు వసూలుకు పంపినారు. కానీ అందులో 8,000 రూపాయల చెక్కు
2014 జనవరిలో పాస్బుక్ లో క్రెడిట్ అయ్యింది. ఇక్కడ మనం క్లోజ్ చేస్తుంది 31 డిసెంబర్ కే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఇది జనవరిలో క్రెడిట్ అయింది ఒక చెక్ మాత్రం. అవునా? అంటే ఆ చెక్ మాత్రమే సరిగ్గా నమోదు కాలేదు. మనం అలా గుర్తించుకోవాలి. ట్రాన్సాక్షన్ ని ఒకటికి 2 సార్లు క్లియర్ గా చదివి అసలు ప్రాబ్లం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. మనం 4 చెక్కులు పంపిస్తే అందులో ఒక్క చెక్ మాత్రమే జనవరిలో పాస్బుక్ లో క్రెడిట్ అయింది. మిగిలినవన్నీ కరెక్ట్ గానే అయినాయి అని అర్థం. ఓకే, ఆ ఒక్క చెక్ అదేం చెక్ మనం బ్యాంక్ వసూలు కోసం పంపినాం కాబట్టి మన దృష్టిలో ఇప్పుడు 4 చెక్కులు పంపినాం గనక మన మన దృష్టిలో మనం రాసుకున్న దాని ప్రకారం నగదు పుస్తకంలో ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ తగ్గుతుంది. పాస్ పుస్తకంలో వాళ్ళ 8,000 రాయలే కాబట్టి అక్కడ మన అప్పు, ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన అప్పు పెరుగుతుంది. అలా పెరిగింది, నగదు పుస్తకంలో తగ్గింది. రెండు సమానం చేయాలి అంటే నగదు పుస్తకంలో కూడా దాన్ని పెంచాలి. కాబట్టి నగదు పుస్తకంలో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనకి నగదు పుస్తకం ప్రకారం ఉన్న ఓవర్ డ్రాఫ్ట్ నిల్వని తీసుకుంటాం. ఇది కేవలం పట్టికనే 31/12/2013 తేదీ నాటికి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక, ఇది ఖాతా కాదు. ఇక్కడ వివరాలు, ఇక్కడ మొత్తం రూపాయలు, ఇది మొత్తం రూపాయలు. రెండు ఎందుకంటే ఇది ఇన్నర్ కాలం, ఇది అవుటర్ కాలం. ఇలా ఏవైనా అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కలిపి ఒకేసారి యాడ్ చేసుకొని అవుటర్ లో వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాల్సిన అంశాలు కొన్ని, లెస్ చేయాల్సినవి కొన్ని తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ యాడ్ చేయాల్సినవి తీసుకుంటాం. యాడ్ చేయాల్సిన దాంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ యాడ్ అని రాసుకుంటున్నాం కదా, కూడిక. బ్యాంక్ లో డిపాజిట్ చేసిన చెక్కులు ఇంకను పాస్బుక్ లో క్రెడిట్ కాలేదు 8,000. ఇకపోతే రెండో ట్రాన్సాక్షన్ చూడండి. 2013 డిసెంబర్ 23వ తేదీన రూపాయలు 38,000 చెక్కులు జారీ చేసినారు. అందులో రూపాయలు 30,000 చెక్కులు బ్యాంక్ లో దాఖలైనవి. డిసెంబర్ 23వ తేదీన జారీ చేసిన చెక్కులు క్రాస్ చేసిన రూపాయలు 1000 చెక్కు 24వ తేదీన వాపసు వచ్చింది. ఈ మార్పు డిసెంబర్ 27వ తేదీన జరిగింది. మిగిలిన చెక్కులు డిసెంబర్ 31వ తేదీ వరకు బ్యాంకులో దాఖలు కాలేదు. ఇక్కడ ఏం జరిగింది, 2013 డిసెంబర్ 23వ తేదీన 2013 డిసెంబర్ 23వ తేదీన 38,000 చెక్కులు జారీ చేశారు. 38,000 రూపాయల చెక్కులను జారీ చేసినాం. జారీ చేసినప్పుడు అందులో రూపాయలు 30,000 చెక్కులు బ్యాంకులో దాఖలైనాయి. డిసెంబర్ 23వ తేదీన జారీ చేసిన చెక్కుల్లో క్రాస్ చేసిన 1000 రూపాయలు చెక్కు 24వ తేదీన వాపసు వచ్చింది. ఈ మార్పు డిసెంబర్ 27 నాడు జరిగింది. మిగిలిన చెక్కులు డిసెంబర్ 31 వరకు బ్యాంక్ లో దాఖలు కాలేదు. ఇక్కడ మొత్తం మనం వేసింది 38, అందులో 30,000 చెక్కులు బాగానే దాఖలయ్యాయి, ఎలాంటి సమస్య లేదు. తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందన్నట్టు 38,000 లోంచి 8,000 తీసేస్తే 38,000 లోంచి 30,000 తీసేస్తే 8,000కి ప్రాబ్లం ఉంది అని అర్థం. ఆ 8,000లో మళ్ళీ ఒక 1,000 రూపీస్ చెక్ క్రాస్ చేసి 27 కల్లా రిటర్న్ వచ్చేసింది. మిగిలిన చెక్కులు డిసెంబర్ 31 వరకు బ్యాంకులో దాఖలు కాలేదు. అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది దేనికి,
కేవలం 7,000 చెక్కుకు మాత్రమే 7,000 చెక్కులు రూపాయలు 7,000 చెక్కులు మాత్రమే ప్రాబ్లం వచ్చింది. ఆ 7,000 చెక్కుల వల్ల ఏమైంది? నగదు పుస్తకంలో ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ తగ్గింది. మనం డబ్బులు వచ్చినట్టు రాసుకున్నాం కదా, కాబట్టి నగదు పుస్తకంలో నిల్వ తగ్గింది, ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ పెరిగింది, పాస్ పుస్తకంలో తగ్గింది. నగదు పుస్తకంలో పెరిగింది కాబట్టి మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఓకే, మైనస్ చేయాలి అంటే తీసివేయము దాంట్లో రాసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, జారీ చేసిన చెక్కులు, తీసివేయములో రాసాను చూడండి. జారీ చేసిన చెక్కులు ఇంకను బ్యాంకులో చెల్లింపుకు దాఖలు కాలేదు. ఎంత? రూపాయలు 7,000. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. బ్యాంక్ సతీష్ ఖాతాకు రూపాయలు 500 వడ్డీ డెబిట్ చేసింది మరియు బ్యాంక్ వసూలు చేసిన పెట్టుబడులపైన వడ్డీ 800 క్రెడిట్ చేసింది. ఫస్ట్ వడ్డీ గురించి ఆలోచిద్దాం. ఏ వడ్డీ? బ్యాంక్ డెబిట్ చేసిన వడ్డీ. బ్యాంక్ డెబిట్ చేసింది అంటే బ్యాంక్ లో ఖర్చు అని అర్థం. బ్యాంక్ లో అప్పు పెరిగింది, నగదు పుస్తకంలో అప్పు తగ్గింది. తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పెంచాలి. తగ్గింది కాబట్టి ఇప్పుడు మనం పెంచాలి, యాడ్ లో రాయాలి. అవునా? ఇక్కడ చూడండి, యాడ్ లో రాస్తామా? కూడిక, పాస్బుక్ లో డెబిట్ చేసిన ఓవర్ డ్రాఫ్ట్ పై వడ్డీ 500. అట్లాగే ఇక్కడ మనకి పెట్టుబడుల పైన వడ్డీ కూడా ఇచ్చాడు, క్రెడిట్ చేసిన పెట్టుబడుల పైన వడ్డీ. ఇది కూడా పాస్బుక్ లో మాత్రమే జరిగింది కాబట్టి పాస్బుక్ లో మన అప్పు తగ్గింది, నగదు పుస్తకంలో అప్పు పెరిగింది కాబట్టి మనం ఏం చేయాలి? తీసేయాలి, అంటే మైనస్ లో నమోదు చేయాలి. ఇక్కడ చూడండి, మైనస్ తీసివేయట్లో రాసాము. పెట్టుబడులపై వడ్డీ పాస్బుక్ లో క్రెడిట్ అయినది 800. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి, నగదు పుస్తకం డెబిట్ వైపు పుటలో మొత్తాన్ని 5,430 రూపాయలు, తర్వాత పుట సంఖ్యలో 4,530 రూపాయలుగా తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ ఏం చేస్తాం? మిస్టేక్ ఏంటి? నెంబర్స్ ని రాంగ్ 5430 ఉంటే జస్ట్ కొంచెం నెంబర్స్ అటు ఇటు చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? డిఫరెన్స్ వస్తుంది అమౌంట్. అవునా? ఇక్కడ డెబిట్ వైపు, నగదు పుస్తకంలో డెబిట్ వైపున ఎక్కువ ఉన్న మొత్తాన్ని మనం తక్కువ చూపించాం. తక్కువ చూపించేసరికి ఏమైతుంది? మన అప్పు పెరుగుతుంది కాబట్టి మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ 5,430 మైనస్ 4,530. డిఫరెన్స్ మనకు 800 వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ 900 డిఫరెన్స్ వస్తుంది. 900 డిఫరెన్స్ ఇక్కడ మనం చూపించుకుంటున్నాం ఇలా. ఓకే, అట్లాగే మళ్ళీ ఏం చేసాము? నగదు పుస్తకంలో చెల్లింపుల వైపు ఒక పుట మొత్తంలో 6,457 ఉంటే దాన్ని కూడా మనం ఏం చేస్తాం? 7,654 ఎక్కువ రాస్తాం. చెల్లింపు ఎక్కువైంది అంటే ఆటోమేటిక్ గా మన అప్పు పెరుగుతుంది. అప్పు పెరిగింది కాబట్టి తగ్గించాలి. ఆ తగ్గించాల్సింది ఎంత? 7,654 లోంచి 6,557 మైనస్ చేస్తే 1197 వస్తుంది. దాన్ని నమోదు చేసుకోవాలి. ఓకే, 1197. ఇప్పుడు నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వను ఫస్ట్ తీసుకున్నాం కదా అవుటర్ లో. ఇక్కడ ఇన్నర్ కాలంలో ఉన్న యాడ్ చేయాల్సిన అన్నిటిని ఒక దగ్గర యాడ్ చేసి అవుటర్ లో రాసుకుంటాం 8,500. అప్పుడు 28,000 ప్లస్ 8,500 ఎంత అవుతుంది? 36,500 అవుతుంది. దీంట్లో చేంజ్ చేస్తాం మనం. మళ్ళీ ఈ జారీలో ఉన్న తీసివేయడంలో ఉన్న అంశాలన్నింటినీ యాడ్ చేసుకుంటాం ఇన్నర్ లో. 7,800 900 ఇవన్నీ కలిపితే టోటల్ మనకి
9897 వస్తుంది. ఈ 9897 అమౌంట్ని దేంట్లోంచి తీసేయాలి మనం? ఇక్కడ వచ్చిన 36,500 నుంచి తీసేస్తాం. 36,500 నుంచి తీసేస్తాం. తీసేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తీసేస్తే వచ్చే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వగా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఉంది కదా 26,603, ఇది పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ. మనకి ఒక బుక్ నిల్వతో తీసుకుంటే ఇంకో బుక్ నిల్వ వచ్చేస్తుంది. ఇలా మనం చాలా సింపుల్ గా చాలా ఈజీగా బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిని తయారు చేయవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తాడు, ఇక్కడ ఇచ్చాడు చూడండి, మనకు డైరెక్ట్ గా ఇక్కడ డిఫరెన్సెస్ ఇవ్వకుండా ఇంతకుముందు ప్రాబ్లం లోనే ఏం తేడాలో కారణాలు ఇచ్చాడు. ఇక్కడ అలా తేడాల కారణాలు ఇవ్వకుండా డైరెక్ట్ గా మనకి బ్యాంక్ పాస్బుక్ ఇస్తాడు, మన దగ్గర ఉన్న క్యాష్ బుక్ ఇస్తాడు. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని డిఫరెన్సెస్ ని మనమే కనుక్కొని ఒక చోట రాసుకొని ఆ తర్వాత మనం లెక్క చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేస్తే మనకు కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్సెస్ తోటి ఇలా మనం లెక్క చేసేసి పాస్బుక్ ప్రకారం నిల్వ ఎంత కనుక్కుంటాం. సో ఇట్స్ వెరీ ఈజియెస్ట్ టాపిక్ అండ్ వెరీ అండర్స్టాండబుల్ టాపిక్. మనం చాలా సింపుల్ గా చాలా ఈజీగా స్కోర్ చేయటానికి అవకాశం ఉన్న టాపిక్ బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి. కాబట్టి స్టూడెంట్స్ ఎవ్రీవన్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లమ్ ని అటెండ్ చేసి మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఇలా నా క్లాస్ ఉన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అయ్యి సరిగ్గా రాయండి.